ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు సొంత పార్టీ ప్రతిపక్ష నేతలు మీడియా సినీ ఫార్మా ఇండస్ట్రీ సహా ఎవరిని వదలలే హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లు ట్యాప్ 16 మంది హైకోర్టు జడ్జిల ప్రొఫైల్ సిద్ధం త్రిపుర హర్యానా గవర్నర్లు ఇంద్రసేనారెడ్డి దత్తాత్రేయ ఫోన్లు ట్యాప్ రోజు రోజుకు పెరుగుతున్న బాధితుల సంఖ్య సిట్ ఆఫీస్కు క్యూ నా ఫోన్ ట్యాప్ అయిందా ఎప్పుడు ఎలా అని బాధితుల ప్రశ్నలు 4200కు పైగా ఫోన్ నెంబర్లు ట్యాప్ అయినట్టు గుర్తింపు ఇప్పటికే 257 మంది సాక్షుల నుంచి స్టేట్మెంట్ల రికార్డు బెయిల్ రాక 10 నెలలుగా జైల్లోనే పోలీసు అధికారులు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుకు చుక్కలు చూపిస్తున్న సిట్టు తెర వెనుక సూత్రధారులను బయటకు తీయడమే లక్ష్యంగా దర్యాప్తు సాగుతూ ఉందట అబ్బా ఎన్ని ఫోన్లు ట్యాపింగ్ అసలు టాప్ చేయని ఫోన్లు ఒక కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కవిత నలుగురు ఐదుగురు అంతే రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలను ప్రకంపనలు సృష్టిస్తుంది మావోయిస్టులు టెర్రరిస్టుల పేరుతో సామాన్యులు మొదలుకొని ప్రతిపక్షాలు సొంత పార్టీ అనే తేడా లేకుండా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇతర కీలక నేతలు వారి అనుచరుల ఫోన్లు అన్ని కూడా ట్యాప్ చేశారు దొంగల ముఠా అదొకటి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది ఉచ్చు బిగించి పుట్టుకున్న ఆగమైపోయి బీజేపీ కనుక బీఆర్ఎస్ను గద్దలాగా మింగితే మళ్ళీ రాజకీయ పార్టీ ఏదని చెప్పి మళ్ళీ కవితతో కొత్త దుకాణం కొలాయించారు అట్లా అది నిన్న ఎవరో నాకేదో వీడియో పంపిరు తిన్మార్ మల్లన్న జూబ్లీహిల్స్లో పోటీ చేస్తే మద్దతు ఇస్తామని కవిత గారని ఎన్ని ఉంటాయేమో మీ 112 ఓట్లు ఉంటాయి ఆడ మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతా కూడా మీ వాళ్ళే 112 ఓట్లు ఉంటాయి మా ఏమో 1,50,000 ఓట్లు ఉన్నాయి మా బీసీలే మీ మాకెందుకమ్మా ఉంచుకోరు మీ దగ్గరే నేను పోటీ చేస్తా అంటే కదా మాట బీసీ చేసి పక్కా పోటీలో ఉంటుంది ఇది ఇట్లుంటే ఇదే ఎన్నికల టైంలో నా ఫోన్ ట్యాప్ చేశారు కేసీఆర్ కేటీఆర్ పై క్రిమినల్ కేసులు పెట్టాలి మంత్రి వివేక్ పటాన్చెర్లో నా ఫ్యాక్టరీని మూసివేయించినా నేను లొంగలే తమను ఎవరు ఏమీ చేయలేరనే అహంకారంతోనే ఫోన్లు ట్యాప్ చేయించారు కానీ ప్రజలంతా ఏకమై వాళ్ళని గద్దె దించారన్న మంత్రి ఇక V6 వెలుగుపై నిఘా సీఈఓ చీఫ్ ఎడిటర్ అంకమరవితో పాటు సీనియర్ ఉద్యోగుల ఫోన్లు ట్యాపు సాక్ష్యం చెప్పేందుకు రావాలని సీఈఓకు సిట్ నోటీసులు ఆయన వెనకటిని చెప్పిండు నాకు అరే మన ఫోన్లు ఆగమైన పోయినాయిరా ఎప్పుడో వాళ్ళ కంట్రోల్లోకి పోయినాయిరా నవీన్ అని చెప్పిండు అప్పుడే 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం ఏపీ తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వివరాలకు సంప్రదించండి 7893051526